తెలుగుదేశం పార్టీకు మీడియా అంటే ప్రధానమైనటువంటి బలం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని కూడా నియంత్రణలో ఉంచుకుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి దాదాపు 4, 5 ఛానళ్ళు, తర్వాత 4, 5 వార్తాపత్రికలు, ఆ తర్వాత పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు, తర్వాత వందల కొద్దీ యూట్యూబ్ ఛానళ్ళు. ఇవి చాలదన్నట్లు వేల కొద్దీ సోషల్ మీడియా అకౌంట్లు, అటు ఫేస్‌బుక్ మాధ్యమం గానీ, యూట్యూబ్ మాధ్యమం గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ హ్యాండిల్స్ గానీ. సో, ఈ ఓవరాల్‌గా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, వెబ్‌సైట్ ఈ అన్ని మీడియా మాధ్యమాలని తన నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా, ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్ని నియంత్రణలో తెచ్చుకోవాలని అహర్నిశలు ప్రయత్నిస్తుంది. ఇందుకు అనుగుణంగానే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్ బ్లాక్ అవ్వడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ మేరకు భయపడుతుందనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా మండిపడుతున్నారు. తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మాధ్యమాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నేతలు బ్లాక్ చేస్తున్నారు. చూసి ఓర్వలేకపోతున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రభుత్వం విధానాలపై, ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి పోస్టులను చూసి తట్టుకోలేక బ్లాక్ చేసే పరిస్థితికి వచ్చారు. గత ఏడాది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా బ్లాక్ చేసిన పరిస్థితి, రిమూవ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్ పేజ్‌ని కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. సో, ఈ పరిణామాలపై వైఎస్ జగన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అటు మెటాకు, ఇటు కేంద్ర సమాచార శాఖకు, కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ డిపార్ట్మెంట్‌కు, పీఎంఓకు, తర్వాత మెటా కార్పొరేషన్‌కు అందరికీ ఆయన లేఖలు రాశారు. లేఖలు రాసి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సోషల్ మీడియా మాధ్యమాన్ని నియంత్రిస్తుంది, సోషల్ మీడియా మాధ్యమాల్ని నియంత్రించడం అంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై, అటు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వైఎస్ జగన్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అంటే 2024 ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం నేతలు, కూటమి నేతలు తీవ్రంగా భయపడుతున్నారు. అనుక్షణం ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉండనే ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్ని కూడా ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా లేని మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఆంధ్రప్రదేశ్లో ఛానల్ ప్రసారాలు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసే. గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో కేబుల్ ప్రసారాలకు సంబంధించి సాక్షి టీవీ కానీ, ఎన్టీవీ కానీ, టీవీ9 కానీ ప్రసారాలు నోచుకోని పరిస్థితి. కేవలం శాటిలైట్ ప్రసారాల ద్వారా మాత్రమే ప్రసారాలు అవుతున్నాయి తప్ప కేబుల్ లింక్స్ ద్వారా మాత్రం ప్రసారాలు కావడం లేదు. సో, ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాని కూడా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఫేస్‌బుక్ పేజ్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ని రిమూవ్ చేసినటువంటి పరిస్థితి, బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. సో, దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున లేఖ రాశారు. దీనికి సంబంధించి ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతులను నులివేయడం అనే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తొలగించింది. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌ని అందుబాటులో లేకుండా చేశారు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయటపెడతాం, ప్రజా సమస్యలను జనం గొంతుకుగా వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను, తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం అనేది చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తోందనేది వైఎస్ జగన్ చెబుతున్నారు. ఇది అత్యంత అప్రజాస్వామికమని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అధిక వ్యయాలు కానీ, అవినీతి వ్యవహారాలు కానీ,
డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలు కానీ, టీటీడీ నెయ్యి టెండర్లలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు కానీ, విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి అవినీతి వ్యవహారాలు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేతలపై నమోదవుతున్నటువంటి కేసుల పరంపర కానీ, ఈ అన్నిటినీ ఆన్లైన్లో ప్రశ్నించకుండా నిరోధించడం ఒక ఆందోళనకరమైన ధోరణికి నిదర్శనం అంటూ వైఎస్ జగన్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక న్యాయపరమైన చర్యలపై మేము న్యాయస్థానానికి పోరాడు చేస్తాం. సో తమ ఫేస్బుక్ అటు ఇన్స్టా పేజీలను తొలగించడంపై ఇప్పటికే మెటా సంస్థకు ఫిర్యాదు చేసినటువంటి వైఎస్ జగన్ దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు కూడా పార్టీ సిద్ధమవుతోందని చెప్పి వైఎస్ జగన్ చెప్పారు. ఈ దుశ్చర్యలను చట్టపరంగా రాజ్యాంగపరమైనటువంటి మార్గాల ద్వారా సవాలు చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. బెదిరింపులు, సెన్సార్షిప్, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గొంతును అణిచివేయలేవని వైఎస్ జగన్ చెప్పదలిచారు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో తమ నిబద్ధత ఇంకా 10 కాలాల పాటు కొనసాగుతుందని వైఎస్ జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాను తన అదుపాజ్ఞల్లో కనుసన్నల్లో ఉంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాలను కూడా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ను హ్యాండిల్ను తొలగించింది. ఇప్పుడు తాజాగా ఫేస్బుక్ పేజ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ చాలా ఆగ్రహానికి లోనయ్యారు. పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా అటు మెటా సంస్థకు దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. అటు పిఎంఓ కార్యాలయానికి, తర్వాత బ్రాడ్కాస్టింగ్ శాఖకు, మంత్రిత్వ శాఖకు, పిఎంఓ కార్యాలయానికి అందరికీ ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్స్ సాక్షిగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో కూడా ఇటు పిఎంఓను, బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖను, ఇటు పిఎంఓను, అటు మెటా హ్యాండిల్కి సంబంధించిన మెటా కార్పొరేషన్ను ఆయన ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు భయపడుతోంది. అందుకే ఒక్కొక్కటిగా నియంత్రించే పని చేస్తోంది. మొన్నటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా, తర్వాత రెడ్ బుక్, రాజ్యాంగం పేరిట కేసులు, ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్ని కూడా వదలని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.